కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయిపోయి చాలా కాలం అయిపోయిన తర్వాత ఇంటింటికి టీడీపీ అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ హైకమాండ్. ఈ నెల 27 నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీ నేతలు ఈ 2 ఏళ్లలో మేము ఏం సాధించాం, మా పార్టీ మీకేమి అభివృద్ధి చేసిందో మీకు వివరిస్తాం రండి అంటూ కొత్త పాట మొదలుపెట్టబోతున్నారు. యాక్చువల్‌గా మంచి డెసిషనే ఇది. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వాళ్ళు సాధించిన విజయాల గురించి చెప్పడం అనేది. ఇదంతా కొత్తగా ఏం స్టార్ట్ చేసింది కాదు. గతంలో ప్రజల వద్దకే పాలన అంటూ ఇలాంటి కొన్ని వింత కార్యక్రమాలు, కొంత ఇన్నోవేటివ్ కార్యక్రమాలు చేపట్టేవారు చంద్రబాబు నాయుడు. ఆయన ఇమేజ్‌కి చాలా ఉపయోగపడ్డాయి కూడా అవన్నీ. ఇప్పుడు కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నారు. నిజానికి 2 ఏళ్ల పాలన పూర్తయిపోయి నెలన్నర అయిపోయింది. కానీ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటే, ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, మెయిన్ వీళ్ళు ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేపడదాం అనుకున్నారో, అంటే 2 ఏళ్ల పాలన పూర్తయింది అనుకున్నారో, ఆ టైంకి ఏం జరిగిందంటే, ఒకటి పాప మిస్ అయింది తునిలో, ఇక్కడేమో సాయికృష్ణ లాకప్ డెత్ జరిగింది విజయవాడలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో అసంతృప్తి చాలా బాగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. పోలీస్ వ్యవస్థ మీద, హోంశాఖ మీద, ప్రభుత్వం మీద కూడా ఏం జరుగుతుందని ఒక గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది ప్రజల్లో. సో ఇలాంటి పరిస్థితులు అవన్నీ కూడా ఆఫ్ చేశారు. రెండోది, ప్రధాని మోదీ కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు వద్దంటున్నారు ఆ టైంలో. ఎందుకంటే అక్కడ వార్ సిచ్యువేషన్ అది కూడా ఉంది కాబట్టి, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే ఏ కార్యక్రమాన్ని చేపట్టాను అంటున్నారు. అప్పట్లో మహానాడు కూడా అలాగే చాలా మమ అనిపించేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసే ఒక వ్యవస్థను అయితే రూపొందిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ నెల 20 నుంచి ఇంటింటికి టీడీపీ అయితే స్టార్ట్ కాబోతుంది. మెయిన్ ఏంటంటే, ఈ 2 ఏళ్లలో వాళ్ళు సాధించిన విజయాలు, ప్రజలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటికి సంబంధించిన అంశాలు, అలాగే ఏవైతే మనీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందో వాళ్ళకి, అలాగే మాది మంచి ప్రభుత్వం అని పదే పదే చెబుతూ వస్తుంది ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి ఏవైతే సెట్ బ్యాక్ ఉన్నాయో, వ్యతిరేకత ఉందో ప్రజల నుంచి, వాటన్నిటి కూడా నివృత్తి చేసే ప్రయత్నం చేయడం. మరొకటి, వర్షాలు సరిగ్గా లేవు, ఈసారి వర్షాలు సరిగ్గా లేవు, చాలా కరువు పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు చాలా సమస్యలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు మనకి రాయలసీమ, తిరుపతి, చిత్తూరు ఆ సైడ్ అయితే కనుక మ్యాంగో ఇష్యూ ఉంది. అలాగే చాలా చోట పంట పొలాలకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. సరైన రేటు రావట్లేదంటూ అటు రైతులు, అలాగే సరైన నీరు లభించడం లేదంటూ వ్యవసాయదారులు, సరైన మాకు అంటే మధ్యలో దళారీలు ఉంటారు కదా, ఆ వ్యవస్థతో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ సిబ్బంది, ఇలా చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కృష్ణా డెల్టా, అలాగే గోదావరి డెల్టాలో కూడా కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని ప్రజల్లో తీసుకురావాలి. ప్రజల అసంతృప్తి పెరగక ముందే వాళ్ళందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం మా తరపున ఇవి చేస్తున్నాయి, మేము చేపట్టిన కార్యక్రమాలు ఇవని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రెడీ అయిపోతుంది, 1వ తారీఖున ప్రారంభం కాబోతుంది. అదే టైంలో ఇటు చాలా చోట్ల కొత్త వ్యవస్థలు ఏర్పాటు అవుతున్నాయి. కొత్త ఇన్నోవేషన్స్తో ముందుకు వెళుతున్నాము. ఐటీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు మంచి జరుగుతుందంటూ పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది టీడీపీ గవర్నమెంట్. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి, పార్టీని బలోపేతం చేయాలి. క్షేత్రస్థాయిలో జనసేన, టీడీపీ, బీజేపీ మధ్య ఏవైతే చిన్న అసంతృప్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా పాసిఫై చేయాలి. మా మధ్య అలాంటి తేడాలు ఏమి లేవని ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపాలి. వీటన్నిటికీ ఈ కార్యక్రమం బెస్ట్ అని భావిస్తున్నారు. అందుకనే ఇంటింటికి టీడీపీ అనే ఒక కార్యక్రమాన్ని ఈ నెల 27 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి అందరిళ్ళకి టీడీపీ నేతలు రాబోతున్నారు. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు, నా కంటికి కనపడొద్దంటూ టీడీపీ నేతలకైతే చెప్పారు. మన కేబినెట్ మీటింగ్లో కూడా మంత్రులకు అదే చెప్పారు. మీరు ప్రజల్లో ఉండండి, ప్రజల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వినే ప్రయత్నం చేయండి, అంతే తప్ప పదే పదే ఇక్కడికి వచ్చి నా కంటికి కనపడొద్దంటూ కూడా చాలా క్లియర్గా అని చెప్పారు. ఎమ్మెల్యేలకి చెప్పారు, మంత్రులకి చెప్పారు. ఇదే జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా తన ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళకే చెప్పారు, మీరు నా చుట్టూ తిరగొద్దు, మీరు ప్రజల్లో తిరగండి, ప్రజలతో సంబంధాలు పెంచుకోండి, ఆ కనెక్టివిటీ మిస్ కావద్దు అని చెప్పారు. నారా లోకేష్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ఏమంటారు, వైసీపీ 151 సీట్లు వచ్చి కూడా 11 ఎందుకు పడిపోయిందంటే ప్రజలతో ఆ కనెక్టివిటీ మిస్ అయింది. వాళ్ళ సంక్షేమం చేశారు, అయినా కూడా ఎందుకు పట్టు కోల్పోయారంటే ప్రజలతో సంబంధం, కనెక్టివిటీ మిస్ అయ్యి. కాబట్టి ఇప్పుడు మనం తప్పు చేయొద్దు, ప్రజలతో ఆ కనెక్టివిటీ పెంచుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, అందుకని ఎలాంటి కార్యక్రమాలు చేయబడుతున్నామంటూ టీడీపీ అధినాయకత్వం నేతలకి చెప్తుంది, ప్రజలకి చెప్తుంది.